హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకైతే గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ పైన ఒక అప్డేట్ అయితే ఉంది. ఆ అప్డేట్ ఏందనేది ఈ వీడియోలో మీకు వివరంగా చెప్పబోతున్నాను. అదేవిధంగా ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూసినట్టయితే ఈ వీడియోలో మీకు ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు లభిస్తుంది. ఓకే, వీడియోని చూస్తున్న ఫస్ట్ ఎవరైనా మొదటిగా మన ఛానల్ విజిట్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియో చూడండి. అండ్ గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించిన మూల్యాంకనం అంటే వాల్యుయేషన్ మొత్తంగా కంప్లీట్ అయిపోయింది. మొత్తంగా అన్నీ ఎంతమంది రాసినారు అనేది మీకు ఖచ్చితంగా తెలుసు. మనకు 2022 నోటిఫికేషన్ గ్రూప్ 1 ఇది 2 సార్లు ఎగ్జామ్ నిర్వహించినారు, మొత్తం రద్దు అయిపోయింది. అదేవిధంగా మనకు గ్రూప్ 1 సంబంధించిన ప్రిలిమ్స్ వచ్చేసి 2024 జూన్లో జరిగింది. అదేవిధంగా మెయిన్స్ వచ్చేసి మనకు 2024 అక్టోబర్లో జరిగింది. మెయిన్స్ కంప్లీట్ అయిపోయి ఇప్పటికీ మనకు 3-4 మంత్స్ అవుతుంది. అయితే ఈ యొక్క మెయిన్స్కు సంబంధించి మొత్తంగా 32,000 మంది క్వాలిఫై అయినారు మెయిన్స్కు. దాంట్లో 21,000 మంది మెయిన్స్ ఎగ్జామ్ రాసినారు. చాలా తక్కువ మంది రాసినారు. కాంపిటీషన్ కూడా చాలా తక్కువనే ఉన్నది. పోస్టులు కూడా ఎవరైతే ఎక్కువ పోస్టులు ఉన్నాయన్నమాట గ్రూప్ 1లో ఎవరైతే చాలా మంచిగా పర్ఫార్మెన్స్ మెయిన్స్లో ఇచ్చినారో వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ మెయిన్స్ రిజల్ట్ వచ్చేసి మనకు ఫిబ్రవరిలో రాబోతుంది. ఈ మెయిన్స్ సంబంధించిన ప్రతి జవాబు పత్రాన్ని మూల్యాంకనం ఇద్దరి ప్రొఫెసర్ చేత చేయడం జరిగింది. మూల్యాంకనం టోటల్గా కంప్లీట్ అయిపోయింది. సగటుగా అంటే ఒక పేపర్ను 2 ప్రొఫెసర్స్ డబుల్ వాల్యుయేషన్ చేస్తారు అనమాట. దీన్నే డబుల్ వాల్యుయేషన్ అంటారు. ఫస్ట్ ఒక ప్రొఫెసర్ చూస్తారు, తర్వాత ఇంకొక ప్రొఫెసర్ చూస్తారు. మొదటి ప్రొఫెసర్ చూసిన పేపర్లో ఎక్కువ మార్కులు ఇచ్చి సెకండ్ ప్రొఫెసర్ కొద్దిగా మార్కులు తగ్గిస్తే సగటున 15% మార్కులు ఎక్కువ వచ్చినాయి అనుకోండి. మొదటి ప్రొఫెసర్ సెకండ్ ప్రొఫెసర్ వాల్యుయేషన్లో థర్డ్ ప్రొఫెసర్కి రెఫర్స్ చేస్తారన్నమాట ఆ పేపర్ని. దాన్నే ట్రిపుల్ వాల్యుయేషన్ అంటారు. అలా చేసి మళ్ళీ సగటుగా మార్కులను సమానంగా ఈక్వల్గా చూడడం అనేది జరుగుతుంది. అయితే ఈ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించిన రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా ఫిబ్రవరిలో రాబోతున్నాయి. మీకు ఇక్కడ డౌట్ వస్తుంది, ఫిబ్రవరిలో ఎట్లా వస్తుంది బ్రదర్? ఆల్రెడీ ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ టీచర్స్ రెండు టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. కోడ్ ఉంది. కోడ్ ఉన్నాక ఎట్లా రిజల్ట్ వస్తుంది అని మీరు అనవచ్చు. అయితే ఇక్కడ మనకు రిజల్ట్స్ అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్టు అది ప్రకటించుకోవచ్చు, బట్ నియామక పత్రాలు వెరిఫికేషన్ అనేది చెయ్యకూడదు. ఇక్కడ ఉందన్నమాట ఈ లాజిక్ మీరు గమనించాలి. ఇక్కడ మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఇవ్వచ్చు. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అంటే అది పెద్దగా ఎఫెక్ట్గా మీకు టోటల్ రిజల్ట్ వచ్చినట్టు కాదు. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినా చూసుకునే విధానం అంతే తప్ప అది పెద్దగా ఎఫెక్ట్ చేసేది కాదు కోడ్ను అని చెప్పేసి అంటున్నారు మేధావులు, అంటున్నారు పెద్ద పెద్ద విశ్లేషకులు అంటున్నారు. వారి మాటలనే మనం చెబుతూ ఉన్నాం. అయితే ఈ ఫిబ్రవరిలో సెకండ్ వీక్ ఆర్ ఫస్ట్ వీక్లో వస్తాయి అని అంటున్నారు. నాకైతే డౌటే, ఎందుకంటే ఇవ్వకపోవచ్చు అనిపిస్తుంది. అట్లా ఇస్తే మరి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇస్తే నో ప్రాబ్లమే, కానీ దానికి సంబంధించిన మళ్ళీ 1:2 అనేది వేరే ఉంటుంది. దాని 1:1 ప్రొవిజనల్ లిస్టు వేరే ఉంటుంది. ఇదంతా మీకు తెలిసిందే. అయితే మొత్తానికైతే ఫిబ్రవరిలోనే మరి గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్స్ రాబోతున్నాయి. వాల్యుయేషన్ టోటల్గా కంప్లీట్ అయిపోయింది. చాలామంది అయితే మరి దీన్ని కూడా నాకు తెలిసి కొద్దిగా మన వాళ్ళని బ్యాడ్ కామెంట్స్ పెడతారు. నాకు అర్థమైపోయింది, ఎందుకంటే ఎట్లా నువ్వు చెప్పగలుగుతున్నావు అని. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేనైతే చెప్పడం జరుగుతుంది. ఈ కంప్లీట్గా గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చిందని అంటే ఆల్మోస్ట్ రిజల్ట్ వచ్చినట్టే లెక్క. దాంట్లో దాగేది ఏం లేదు. మనకు 1:2 సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఆ తర్వాత 1:1 ప్రొవిజనల్ లిస్ట్ అనేది ప్రకటిస్తారు. మొత్తానికైతే గ్రూప్ 1 మెయిన్స్ ఎవరైతే రాసినారో వాళ్ళందరూ పిచ్చా హ్యాపీగా ఉండండి. మీకు అతి త్వరలో జనరల్ ర్యాంకింగ్ అనేది రాబోతుంది. దాంట్లో మీరు ఎక్కడ ఉన్నారో, మీ స్థానం ఏంది, మీరు మల్టీ జోన్ 1 ఉన్నారా, మల్టీ జోన్లో టాప్ ఉన్నారా, సెకండ్ ప్లేస్ ఉన్నారా, స్టేట్లో మీ ర్యాంక్ ఎంత, ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. ఇదంతా మీకు అక్కడ కనిపిస్తుంది. ర్యాంకుతో పాటు మీ మార్కులు, మీ పేరు, మీ హాల్ టికెట్ నెంబర్ అన్నీ డిస్ప్లే అయ్యే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి.